సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పదహారు సంవత్సరాల తర్వాత నైరుతి ఋతుపవనాలు ఈసారి ఎర్లీగా ఇండియా తీరాన్ని తాకడం జరిగింది. కేరళకి ప్రవేశించడం జరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా విస్తారంగా నైరుతి ఋతుపవనాలు వ్యాపిస్తున్నాయి. తమిళనాడు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మే ఎండింగ్ ఇంకా జూన్లో కూడా అడుగు పెట్టలేదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాలు వ్యాపించి వర్షాకాలం మొదలైనటువంటి తర్వాత పూర్తిగా వర్షాలు అనేవి కూడా కురుస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఎప్పుడైనా జూన్లో వర్షాలు పడినటువంటి తర్వాత కొన్ని వారాల తర్వాత చూస్తుంటాం, ప్రాజెక్టులలో నీరు నిండి గేట్లు ఎత్తేటువంటి ఒక దృశ్యాలను చూస్తూ ఉంటాం. వాటిని చూసి మనం అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పొందేటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు జూన్ కూడా రాలేదు, మే ఎండింగ్లోనే ఉన్నాం. నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే ఇప్పుడు కృష్ణా నదిలో వాటర్ పర్వలు తొక్కుతుంది. భారీగా వరదల ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 12 గేట్లు ఎత్తి నీరంతా కూడా కిందికి విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎస్, అవును, ఎండిపోయి ఎడారిలా కనిపించేటువంటి ఈ ఎండాకాలంలో నదుల ప్రవాహం ఇప్పుడు కొనసాగుతుంది. కృష్ణా నది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు ఇప్పుడు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతుంది అక్కడికి. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో కృష్ణానది పైన ఉన్నటువంటి మొదటి ప్రాజెక్ట్ జూరాల, ఇక్కడ నుంచే కిందికి శ్రీశైలం కూడా నీళ్ళన్నీ కూడా వస్తుంటాయి. సో జూరాలకు వరద భారీగా వచ్చి చేరడంతో జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్కు ప్రవాహం ఏమీ లేదు. సాధారణంగా జూన్ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలోనే వరదలు రావడం అరుదుగా కనిపిస్తుంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైనటువంటి ప్రవాహం గురువారం రాత్రికి 90,000 క్యూసెక్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లను తెరిచి 82 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద 2 విద్యుత్ యూనిట్లు, దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 1 యూనిట్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. జూరాల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ఒకే నీటి సంవత్సరంలో అంటే 2024 జూన్ 2025 మే మధ్య నైరుతి ఋతుపవనాలతో డ్యామ్ గేట్లు ఎత్తడం అరుదైనటువంటి విషయం అని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయి తాగునీటికి ముప్పు వచ్చే ప్రమాదాన్ని గమనించి 5 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటకకు, తెలంగాణ కోరగా ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 టీఎంసీనే విడుదల చేసింది. ఇటీవల వరకు ఎండల తీవ్రతకు జలాశయంలో నీళ్లు అడగంటగా ఒక దశలో అధికారులు ఆందోళన కూడా చెందారు. ఇంకా మే ఎండింగ్ కూడా కాలేదు, అప్పుడే నీళ్లు అడిగంటిపోయాయి కాబట్టి కొంత ఆందోళన నెలకొంది. బట్ నైరుతి ఋతుపవనాలు మే ఎండింగ్ కంటే ముందే రావడంతో ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలలో ఈ వరద ప్రవాహం రావడం ఇప్పుడు హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు 18 ఏళ్ల కిందట 2007 మే నెలలో వరద ప్రవాహంతో గేట్లు తెరిచి 1.5 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. అంతకుముందు 2002లో మే నెలలో 2023లో 2.5 టీఎంసీలు, 2004లో 4 టీఎంసీల వరద వచ్చిందని ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరింగ్ రహీముద్దీన్ తెలిపారు. వరద విడుదల చేస్తుండటంతో దిగువ ప్రాంతంలోని వారిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఇక 2007 తర్వాత మరలా ఇప్పుడు మే నెలలోనే ఈ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం అనేది అక్కడ ఏ రకమైనటువంటి వరద ప్రవాహం వస్తుందన్న దానికి అర్థం పడుతుంది. అంతేకాక భీమా నది నుంచి కూడా ఇప్పుడు జూరాలలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దాంతో అక్కడ కూడా జూరాల వచ్చిన తర్వాత కూడా ఇంకొంత ఎక్కువ ప్రవాహాన్ని కిందికి, ఎక్కువ క్యూసెక్ల వాటర్ని కిందికి వదిలేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ యొక్క జూరాల ప్రాజెక్టు కింద అదేవిధంగా శ్రీశైలం కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరిపోతుంది. జూరాల గేట్లు ఓపెన్ చేయడంతో ఇక అధికారులందరూ కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికీ అలర్ట్ చేస్తున్నారు. గేట్లన్నీ దిగువకు వాటర్ని విడుదల చేస్తున్నారు కాబట్టి శ్రీశైలం వద్దకు ఆ డ్యాంలో వాటర్ ఫ్లోటింగ్ కూడా కొనసాగుతుంది. కొద్ది రోజుల్లోనే ఇంకా ఈ వర్ష ప్రభావాలని పైన ఎగువన ఇలానే కొనసాగుతాయి. శ్రీశైలం గేట్లు ఎత్తేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మే నెలలోనే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు జూరాల ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం అనేది అందరికీ ఒక ఇంతగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇంత వరద ప్రవాహం ఉందంటే ఇంకా జూన్ నెలలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక ఆందోళన అయితే కూడా ప్రస్తుతం నెలకొంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.